చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను మామూలుగా మనము రోజు తెచ్చుకునే క్యారెట్ కాకుండా పొడుగు క్యారెట్ ఉంటుంది చూడండి, రెడ్ కలర్గా పొడుగు ఉంటుంది. ఆ క్యారెట్ తోటి ఈ క్యారెట్ హల్వా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా అది మాత్రము చలికాలంలో ఎక్కువ దొరుకుతుందండి, అదే వింటర్ సీజన్లోనే దొరుకుతుందండి అది ఎక్కువ. దాన్ని తెచ్చుకొని ఇలా ఈ క్యారెట్ హల్వాని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది నేను పక్కా మెజర్మెంట్ తోటి చెప్తున్నానండి, ఆ మెజర్మెంట్ తోటి మాత్రం చేసుకోండి. 1/2 kg క్యారెట్ని తీసుకున్నానండి, దాన్ని ఫీల్ తీసుకొని ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నానండి. చూసారు కదా, 1/2 kg తీసుకున్నానండి. గుర్తుపెట్టుకోండి, 1/2 kgకి నేను కరెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నానండి పాలు, నేను కాచి చల్లారి పెట్టిన పాలండి అవి. అలాగే 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. షుగరు మనకి ఎక్కువేం పట్టదండి, ఎందుకంటే క్యారెట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుందండి, చాలా స్వీట్గా ఉంటాయి ఆ క్యారెట్ మాత్రము. చూసుకొని వేసుకోండి, కానీ 1/2 kgకి మాత్రం ఇంత పడుతుందండి. తక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం తక్కువ కూడా తగ్గించుకొని వేసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఏ ఉన్నా సరే మీ దగ్గర వాటిని వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో గీ ఎంత వేయాలో కూడా నేను చూపిస్తానండి. గీ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ క్యారెట్ హల్వాకి, తప్పకుండా గీని కొంచెం ఎక్కువే వేసుకోండి. ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు పడుతుందండి, అంటే 1/2 కప్పు వరకు పడుతుందండి మనకి. ఈ క్యారెట్ 1/2 kg తీసుకున్నాం కదండి, అందుకని కొంచెం ఎక్కువే పడుతుంది, 1/2 కప్పు వరకు వేసుకోండి. ఈ క్యారెట్ హల్వాకి ఈ ప్రాసెస్ మాత్రం చాలా ముఖ్యమండి, ఎందుకంటే నెయ్యిలో క్యారెట్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes వరకు వేపుకోండి, అప్పుడే మనకి క్యారెట్ హల్వా మంచి టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ఈ ప్రాసెస్ని మాత్రం ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ క్యారెట్ని అంతా ఇందులో వేసుకుందామండి, వేసేసుకొని నిదానంగా ఫ్రై చేసుకుందాము. నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వలన నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్లీ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు మనము క్యారెట్ని అంతా నిదానంగా ఫ్రై చేసేసుకుందామండి. స్వీట్ రెసిపీస్ ఏవి చేసుకున్నా సరే కానీ పక్కా కొలతలతో చేసుకోండి, మంచి టేస్ట్ వస్తాయి. నేను ఎన్నో రకాలుగా ఉన్నాయండి స్వీట్స్ అయితే, వాటిని అన్నిటిని నేను కమింగ్ అప్ వీడియోలో పోస్ట్ చేస్తానండి, తప్పకుండా చూడండి. నేను ఏ వంట చేసినా నేను చేసుకొని అది నాకు నచ్చుతూనే నేను చేసి మీకు చూపిస్తున్నానండి. ఏదో మామూలుగా చేస్తున్నానంటే మాత్రం చేయట్లేదండి, తప్పకుండా ప్రతి ఒక్కటి నేను కరెక్ట్ మెజర్మెంట్ తోటే కరెక్ట్ క్వాంటిటీ తోటే చేసి చూపిస్తున్నానండి, ఏ వంట అయినా సరే. నేను ఈ స్వీట్స్లలో ముఖ్యంగా మెజర్మెంట్ తోటి తీసుకుంటేనే మంచి టేస్ట్ వస్తాయండి, అందుకనే నేను 1కి 2 సార్లు కొలతలు అని చెప్తున్నానండి. మీరు కూడా కొలతల్ని బట్టే స్వీట్స్ చేసుకోండి, స్వీట్ చేసుకునేటప్పుడు మాత్రము. చూసారు కదండి, క్యారెట్ అంతా చక్కగా ఫ్రై అయిపోయిందండి, చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము ఇందులో పాలు పోసేసుకుందామండి. పాలు మాత్రం చిక్కగా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడే మనకు క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. పాలు పోసుకున్న తర్వాత కూడా ఒక 5 minutes వరకు పాలల్లో ఉడకనివ్వండి. క్యారెట్ని అంతా స్మూత్గా అయిపోతుందండి క్యారెట్ అంతా ఈ పాలల్లో ఉడకడం వలన. మనము షుగర్ అప్పుడే వేసుకోకూడదండి, ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకుందాము. షుగరు తొందరగా మెల్ట్ అయిపోతుంది. షుగర్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదండి, అందుకనే పాలల్లోనే ఒక 5 minutes వరకు మగ్గనివ్వండి. చక్కగా చూసారు కదండి, చక్కగా మగ్గిపోతుంది మన క్యారెట్ హల్వా, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈసారి మాత్రం ఇలా ట్రై చేసేసుకోండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఈ క్యారెట్ హల్వా. మామూలుగా దేవుడి పూజలు ఉన్నప్పుడు కూడా మనం ఈ క్యారెట్ హల్వాని చేసి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి ఎలా సాఫ్ట్గా ఉడికిపోయిందో క్యారెట్ అంతా. ఇప్పుడు ఉడికిపోయింది కదండి, ఇప్పుడు మనము ఇందులో షుగర్ని వేసేసుకుందామండి. షుగరు 1/2 kgకి 1 కప్ అని చెప్పాను కదండి, అలాగే వేసుకోండి, సరిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ మెజర్మెంట్ తోటి చేసుకుంటే మాత్రము. షుగర్ వేసుకున్న తర్వాత ఎక్కువ టైం అయితే పట్టదండి, ఒక 1 minute వరకు ఇలా కలిపేసేసుకోండి. షుగర్ ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది చూసారు కదండి. ఇప్పుడు కొంచెము యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు మనము గీ తోటి
తాలింపు వేసుకొని ఇందులో వేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ని అంతా వేపుకొని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకుంటున్నానండి. నేను ప్యాన్ ఈటెక్కిన తర్వాత గీ వేసేసుకుందాము. ఇప్పుడు ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. గీ వేసుకుంటే టేస్ట్ అయితే ఉంటుందండి, ఏం పర్లేదు. ఈ క్యారెట్ హల్వాకి కొంచెం ఎక్కువే పడుతుందని చెప్పాను కదండి, వేసేసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ వేసేసుకోండి. నా దగ్గర క్యాష్యూ నట్స్, బాదాము, అలాగే డ్రై కిస్మిస్, అలాగే పిస్తాది కూడా వేసేసుకుంటున్నానండి కొంచెము. ఇప్పుడు గీ అయిపోయిందండి, ఇటెక్కిపోయింది. అందులో ఫస్ట్ ఇవి మాత్రం వేసుకోండి. లాస్ట్కి మాత్రము కిస్మిస్లు వేసుకున్నాము, అవి తొందరగా ఫ్రై అవుతాయండి, డ్రై కిస్మిస్. అందుకని ఫస్ట్ అయితే బాదాము, అలాగే పిస్తా, కాష్యూ నట్స్ ఇవి ఫస్ట్ వేసుకోండి. తర్వాత మనము లాస్ట్లో డ్రై కిస్మిస్ని వేసేసుకుందామండి. చూసారు కదా, ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి, వీటికి తొందరగానే ఫ్రై అయిపోతాయి, హాఫ్ మినిట్లో అయిపోతుందండి. ఇప్పుడు మనము డ్రై కిస్మిస్ని కూడా వేసేసుకుందామండి. ఈ కిస్మిస్లు వేసుకున్న తర్వాత సెకండ్స్లోనే ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా, ఇప్పుడు మనము వీటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ హల్వాలో వేసేసుకుందామండి. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు అందులో వేసేసుకుందామండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెము డెకరేటివ్గా అరేంజ్ చేసేసుకోండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందుకంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వలన నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్లీ నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్స్